ఇంట్లో బంగారం డబ్బులు ఎండి దాచుకుంటే దొంగలతోని పర్షాన్, బ్యాంక్ అకౌంట్లో ఉంటేనేమో సైబర్ నేరగాళ్లతోని పర్షాన్, పర్సులో పెట్టుకొని జేబులో దాచుకుంటే జేబు దొంగలతోని పర్షాన్, మెడల చైన్లు వేసుకుంటే చైన్ స్నాచర్లతోని పర్షాన్, పైసలు బంగారం ఎక్కడ పెట్టినా ఎట్లా దాచినా సుక్కలు చూపిస్తారు కదా దొంగలు. అయితే ఈడ చూడుండ్రి, బ్యాంకుల బ్యాగును దొంగోడు ఎట్లా కొట్టేసిండో. అయిపాయ్ కేల్ కథం దుగ్నం బంద్. సదిరిండు సప్పుడు చేయక సంకల పెట్టుకొని 2.5 లక్షల రూపాయలు ఎత్తుకొని అవతల పడ్డాడు. మళ్ళా చూద్దామన్న కళ్ళకు కనబడతలేడు. టక్కు టిక్ వేసుకొని న్యూస్ పేపర్ చదివినట్టే బ్యాంకు పేపర్ ను చదువుతున్న ఈ అంకుల్దే డబ్బుల బ్యాగు అర్జెంట్ గా పైసలు అవసరం ఉండి విత్డ్రా చేసుకునే తందుకని వచ్చి ఇగో ఈ దొంగోని చేతిలో పెట్టిండు. మరి అంతగానో డబ్బులున్నాక కనీసం సంకలనన్న పెట్టుకుని పేపర్ చదివితే ఏమైందో గాని అన్యాలంగా పైసలు పోగొట్టుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం బరాన్ జిల్లాలో చోరీ ముచ్చటిది. మరి వాడు ఎప్పుడు దొరుకుతాడో, పోలీసులు ఎన్నడు పట్టుకుంటారో గాని బ్యాంకు పోయిన పబ్లిక్ జర పైలంగుండుండ్రుల్లో. ఇక ఇది ఉంచితే ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోనేమో ముక్కు పుడక కావాలని బురక వేసుకొని బంగారం దుకాణానికి వచ్చిన 4 లేడీస్ అక్కలు దాంట్లో పనిచేసేటోళ్లను మాటల్లో పెట్టి 10 లక్షల రూపాయల బంగారం ఎత్తుకొని అనుమానం రాకుండా బయటపడ్డారు. ఇక ఆఖరికి ఓనర్లు సీసీ కెమెరా చూసుకొని కేసు పెట్టిండ్రట. కానీ చూడుండ్రి, లోకం మీద ఎటువంటి దొంగలు మోపైనరో.